హలో వ్యూవర్స్, ప్రపంచంలో ఎంతో మంది గొప్ప సైంటిస్ట్ ఉన్నారు, కానీ అందులో కొద్ది మందిని మాత్రమే మనము జీనియస్ అని పిలుస్తుంటాము. అలాంటి జీనియస్ అయిన సైంటిస్ట్ లో ఒకడే ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక భౌతిక శాస్త్రవేత్త, అంటే ఫిజిసిస్ట్. అతను థియరీ ఆఫ్ రిలేటివిటీ, లా ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ను డెవలప్ చేశాడు. ఇంకా క్వాంటమ్ ఫిజిక్స్ లో కాంట్రిబ్యూషన్ అనేది చాలా చేశాడు. అతను మోడర్న్ ఫిజిక్స్ లో ఒక రెవల్యూషన్ ని తీసుకుని వచ్చాడని చెప్పొచ్చు. అతను కనుగొన్న థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఉన్న E=mc² అనే ఈక్వేషన్ ప్రపంచంలోనే చాలా ఫేమస్. ఇలాంటి అనేకమైన విషయాలను కనుగొన్నందుకు 1921లో అతనికి నోబెల్ ప్రైజ్ లభించింది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్ ఇంకా ఈక్వేషన్ కి ఈజీగా సొల్యూషన్ అనేది కనిపెట్టేవాడు. అందుకోసం చాలా మంది అతనికి ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ ఉందని అనుకునేవారు. అలా అనుకున్న వ్యక్తుల్లో ఒకరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ ను దొంగతనం చేశాడు. ఐన్స్టైన్ బ్రెయిన్ ను దొంగతనం చేయడానికి కారణం ఏంటి, అతను పరిశోధించిన తర్వాత ఐన్స్టైన్ బ్రెయిన్ లో ఏ విషయాలను కనుగొన్నాడు, ఇంకా సాధారణ మనుషులకు ఐన్స్టైన్ బ్రెయిన్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటి, నిజానికి ఐన్స్టైన్ చిన్నప్పటి నుంచి తెలివైన వాడా, ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ అయిన విషయాలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జాడీ క్యూరియస్. చాలా మంది సైంటిస్ట్ తాము చనిపోయిన తర్వాత తమ శరీరాన్ని రీసెర్చ్ కోసం డొనేట్ చేస్తుంటారు, కానీ ఐన్స్టైన్ మాత్రము తాను చనిపోయిన తర్వాత తన శరీరంపై ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారేమో అని ముందుగానే ఊహించి తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని పాతి పెట్టకుండా కాల్ చేయమని చెప్పాడు. కానీ ఆయన భయపడినట్టుగానే జరిగింది. ఏప్రిల్ 18, 1955లో ఐన్స్టైన్ ప్రిన్స్టన్ హాస్పిటల్లో మరణించాడు. అలా అతను చనిపోయి 7 గంటల 30 నిమిషాల తర్వాత అటాప్సీ చేయడానికి వచ్చిన డాక్టర్ థామస్ హార్వే ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ ను దొంగలించాడు. బ్రెయిన్ ను దొంగలించడం మాత్రమే కాకుండా ఐన్స్టైన్ యొక్క కళ్ళను తీసి ఆప్థమాలజిస్ట్ అయిన హెన్రీ థామస్ కి ఇస్తాడు. అప్పుడు అతనికి తెలియదు అతని జీవితంలో చాలా మలుపులు అనేది రాబోతుందని. కానీ అతనికి వచ్చే సమస్యల కంటే ఐన్స్టైన్ యొక్క మెదడు గురించి ఎక్కువ తెలుసుకోవాలనే ఆతృత అతనికి ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న హాస్పిటల్ వాళ్ళు హార్వేను తన పదవి నుంచి తొలగించారు. కానీ డాక్టర్ హార్వే మాత్రము వెనుకకు తగ్గకుండా ఐన్స్టైన్ కుమారుడైన హాన్స్ ఆల్బర్ట్ ను తన తండ్రి యొక్క బ్రెయిన్ ను పరిశోధన చేసేందుకు ఒప్పించాడు. ఆ రోజు నుంచి ఆ బ్రెయిన్ యొక్క లాంగ్ జర్నీ మొదలైంది. దాంతో పాటు హార్వేకు కష్టాలు కూడా మొదలైంది. డాక్టర్ హార్వే ఒక ప్యాథాలజిస్ట్. అతనికి కేవలము పోస్ట్ మార్టం చేయడం మాత్రమే వచ్చు. అయినా కానీ ఇంత పెద్ద మేధావి అయిన ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ లో అలా ఏముందని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ని చూపించాడు. ఇలా అతని జాబ్ ను ఇంకా పైథాలజిస్ట్ హోదాను కోల్పోయాడు. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ ను డాక్టర్ హార్వే ప్రిజర్వ్ చేసి పెన్సిల్వేనియా నగరంలోని ఫిలడెల్ఫియాకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతను వేరే వేరే యాంగిల్స్ లో చాలా ఫొటోస్ ను తీశాడు. ఆ తర్వాత ఆ మెదడును 240 ముక్కలు కోసి వేరే వేరే డబ్బాల్లో దాన్ని దాచిపెట్టాడు. ఇలా ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ ను పట్టుకుని గంటల తరబడి తన ఇంటి బేస్మెంట్ లో గడిపేవాడు. ఈ విషయం గురించి అతనికి మరియు అతని భార్య మధ్య గొడవలు వచ్చేది. కొన్నిసార్లు అతని భార్య ఏం చేసేదంటే బ్రెయిన్ ను తీసి బయట పారేస్తానని బెదిరించేది. ఇలా ఆ విషయం వల్ల గొడవలు చాలా పెద్దగా అయ్యి వాళ్లకు విడాకులు ఇచ్చేంత వరకు దారి తీసింది. డాక్టర్ హార్వే బ్రెయిన్ ను తీసుకుని కాన్సాలో ఉన్న విచిటా అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అతను బయాలజికల్ టెస్టింగ్ ల్యాబ్ లో మెడికల్ సూపర్వైజర్ గా చేరాడు. ఐన్స్టైన్ బ్రెయిన్ పట్ల ప్రయోగాలు చేసేవాడు. దీని తర్వాత అతను అనేక ఉద్యోగాలను మారుతూ బ్రెయిన్ ను తీసుకుని అనేక పట్టణాలు తిరుగుతూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు అయినప్పటికీ డాక్టర్ హార్వే ఐన్స్టైన్ బ్రెయిన్ పట్ల దృఢమైన రీసెర్చ్ చేయలేకపోయాడు. ఇంకా అతని మెడికల్ లైసెన్స్ కూడా రద్దయింది. అతని పరిస్థితి ఎలా మారిందంటే ఆఖరికి ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జాబ్ చేయాల్సి వచ్చింది. కానీ ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ లో అలా ఏముందని తెలుసుకోవాలనే ఆశ మాత్రం అతనికి తగ్గలేదు. అతను తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేమిటంటే ఆ బ్రెయిన్ యొక్క ముక్కలను ప్రపంచంలో గల గొప్ప గొప్ప న్యూరాలజిస్ట్ దగ్గరకు బెస్ట్ ఇంకా డీటెయిల్ రీసెర్చ్ కోసం పంపాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. 1955లో బ్రెయిన్ దొంగలించి దాదాపు 30 సంవత్సరాల తర్వాత 1985లో మొదటిసారి ఐన్స్టైన్ బ్రెయిన్ పట్ల కొన్ని స్టడీస్ అనేది పబ్లిష్ అయ్యాయి. దాని తర్వాత 28 సంవత్సరాల వరకు ఐన్స్టైన్ బ్రెయిన్ పట్ల అనేకమైన విషయాలను పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. ఐన్స్టైన్ బ్రెయిన్ గురించి అనేక విషయాలు చాలా మంది న్యూరోపాథాలజిస్ట్ ప్రచురించారు. ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ సాధారణ ప్రజల మెదడు కంటే భిన్నమైనది. కార్పస్ కోలాజం అనే భాగము ముఖ్యమైన డిఫరెన్స్ గా కనిపెట్టబడింది. ఇక్కడ మనం తెలుసుకోవలసింది మనిషి యొక్క మెదడు గురించి. మెదడు 2 భాగాలుగా విభజింపబడి ఉంది. ఏ వ్యక్తి ఏ పని చేసినా మెదడు యొక్క ఏదైనా ఒక భాగంలో రిజిస్టర్ అవుతుంది మరియు మన మెదడు శరీరంలోని ఆ భాగానికి సిగ్నల్ పంపుతుంది. మన శరీరం యొక్క లెఫ్ట్ బ్రెయిన్ మన శరీరం యొక్క కుడి భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే రైట్ బ్రెయిన్ మన శరీరం యొక్క ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది కాకుండా 90% వ్యక్తుల యొక్క ఎడమ మెదడు మాట్లాడడం, అర్థం చేసుకోవడం, లెక్కలు చేయటము మరియు రాయటం అనే పనులను చేస్తుంది. కుడి మెదడు యొక్క
రెస్పాన్సిబిలిటీ, క్రియేటివిటీ, అండర్స్టాండింగ్ ఆఫ్ షేప్స్, మ్యూజిక్ వీటిపై ఆధారపడి ఉంటుంది. కార్పస్ కోలోజం ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఊహించుకోండి, మీరు ఒక కీబోర్డ్ లేదా మొబైల్లో టైప్ చేస్తున్నారు. రెండు చేతులు టైప్ చేయడంలో బిజీగా ఉన్నాయి. కొన్నిటిని మన ఎడమ చెయ్యి, మరి కొన్నిటిని మన కుడి చెయ్యి టైప్ చేస్తుంది. ఎడమ చెయ్యి ద్వారా ఏదైనా తప్పు చేస్తే వెంటనే రైట్ హ్యాండ్ ఆ తప్పును డిలీట్ చేస్తుంది. అంటే కుడి మెదడులో తప్పు జరిగితే ఎడమ మెదడుకు సమాచారం ఇచ్చి దానిని సరిచేస్తుంది అన్నమాట. మెదడు యొక్క రెండు భాగాలకు ఒకదానికి ఒకటి సమాచారం అందించేదే ఈ కార్పస్ కోలోజం. ఐన్స్టైన్ యొక్క కార్పస్ కోలోజం మామూలు మనిషి యొక్క కార్పస్ కోలోజం కంటే చాలా పెద్దది. ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రంట్స్ మధ్య పరస్పరంగా స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉండేది. దీని వల్ల ఐన్స్టైన్ చాలా కష్టతరమైన ప్రాబ్లమ్ మరియు సిచ్యువేషన్ ను కూడా ఇమాజిన్ చేసుకునేవాడు. కార్పస్ కోలోజం పెద్దదిగా ఉండటంతో పాటు ఐన్స్టైన్ బ్రెయిన్ యొక్క ప్యాటర్న్ మామూలు వ్యక్తుల కంటే కూడా డిఫరెంట్ గా ఉండేది. దీని వల్ల బ్రెయిన్ లో న్యూరాన్స్ యొక్క ఫ్లో ప్రభావవంతంగా ఉండేది. న్యూరాన్స్ యొక్క మంచి ప్రభావం వల్ల తాను గణిత లెక్కలు చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఐన్స్టైన్ కఠినతరమైన లెక్కల్ని చేయడానికి పేపర్ ను బదులుగా తన మెదడును వాడేవాడు. ఐన్స్టైన్ మెదడు యొక్క బరువు 1230 గ్రామ్స్, మామూలు వ్యక్తుల యొక్క మెదడు బరువు 1400 గ్రామ్స్ ఉంటుంది. ఐన్స్టైన్ బ్రెయిన్ యొక్క లైన్స్ అనేది కొంచెం సన్నగా ఉన్నాయని సైంటిస్ట్ చెప్తున్నారు. దీని వల్ల ఎక్కువ న్యూరాన్స్ ఉందని చెప్తున్నారు. అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ కి పుట్టుకతోనే ప్రత్యేకమైన మెదడు ఉందా, లేక జన్మించిన తర్వాత తన మెదడులో మార్పులు వచ్చాయా అని. ఐన్స్టైన్ పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయాడు. సాధారణంగా పిల్లలు 2 నుంచి 3 సంవత్సరాలలో మాటలు మాట్లాడడం నేర్చుకుంటారు. ఐన్స్టైన్ మాట్లాడడం మొదలు పెట్టినప్పటికీ చాలా తక్కువగా మాట్లాడేవాడు. అతనికి వస్తువులను, విషయాలను గుర్తించుకునే ఆసక్తి తక్కువగా ఉండేది. అది ఎంతంటే సింపుల్ లెక్కలు కూడా చెప్పడంలో చాలా కష్టమయ్యేది. అతను మ్యాథ్స్ నెంబర్స్ ని లాజికల్ మార్గంలో ప్రాసెసింగ్ చేయటంలో దిట్ట, కానీ దాన్ని బట్టి పడడంలో కాదు. తన స్కూల్ జీవితంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యేవాడు. కేవలము మ్యాథ్స్ ఇంకా సైన్స్ సబ్జెక్ట్ లో మాత్రమే అతనికి ఎక్కువ మార్కులు వచ్చేది. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ టీచర్ జామెట్రీ బుక్ ను ఐన్స్టైన్ దగ్గర మర్చిపోయింది. ఆ పుస్తకాన్ని కేవలము ఒక రోజులో చదివి తన జామెట్రీ కాన్సెప్ట్ ను కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాదు తన 14వ ఏట ఇంటిగ్రల్ డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్ చేయటంలో మాస్టర్ అయ్యాడు. సైన్స్ లో అతనికి ఎంత పరిజ్ఞానం ఉండేదంటే, క్లాస్ లో ఏదైనా ప్రశ్న అడిగితే ప్రొఫెసర్ భయపడేవాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎంత కష్టమైన ప్రశ్నలు అడిగేవాడంటే అవి టీచర్స్ కూడా అర్థమయ్యేవి కావు. 26 వయసులో 4 రీసెర్చ్ పేపర్స్ ను పబ్లిష్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. నోబెల్ ప్రైజ్ ను కూడా దక్కించుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క థీసిస్ లేకుంటే విజ్ఞాన శాస్త్రం అసంపూర్ణంగా ఉండేది. చాలా మంది డాక్టర్, శాస్త్రవేత్తలు ఐన్స్టైన్ యొక్క మెదడు పుట్టిన తర్వాతనే స్పెషల్ గా అయిందని కనిపెట్టారు. దీనికి ముఖ్యమైన కారణము, ఆయనకు ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకకపోతే దానికోసం స్వయంగా తన మెదడు సాయంతో ఆ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టేవాడు. చిన్న వయసు నుండి ఇలా చేయటం వలన తన మెదడు ప్రత్యేకంగా రూపొందింది. అమెరికాలోని మటర్ మ్యూజియం లో ఇప్పటికీ ఐన్స్టైన్ యొక్క బ్రెయిన్ భద్రపరచబడింది. చాలా జాగ్రత్తగా మైక్రోస్కోపిక్ స్లైడ్స్ లో భద్రపరిచారు. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డాడీ క్యూరియస్ కు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.